వెల్కమ్ టు స్టార్స్ టీవీ. పబ్లిక్ ఒపీనియన్లో భాగంగా ఈరోజైతే మనం బీవీ నగర్లో ఉన్నాం. ఇక్కడ కొంతమందిని పలకరిద్దాం. ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రానున్న ఎన్నికల్లో ఒకవేళ షర్మిల గారు కూడా ఏపీలో కాంగ్రెస్ తరపు నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం గురించి మాట్లాడేందుకు మనతో పెద్ద సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీ పేరు? నాగేశ్వరరావు. ఇప్పటికి మీరు ఎన్నిసార్లు ఓటేసి ఉంటారు? బోల్డ్ సార్ 70 సంవత్సరాలు, నాకు 74 వయసు. 10 సార్లు ఓటేస్తాను కదా. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయాలు బాగా చూశారు కాబట్టి ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని చండాలం అయిపోయినాయి. ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర దగ్గర నుంచి ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, ఈడొచ్చాడు. జగన్ వచ్చినాక నేను తల్లులు 2 సంవత్సరాలు కాలేజీ వాళ్ళకి వేసాడు. తర్వాత తల్లులు ఖాతా అన్నాడు. తర్వాత వసతి దీవెన అన్నాడు. వసతి దీవెన 20,000 ఇస్తా అన్నాడు. 10,000 వేసాడు, 10,000 ఎగనొచ్చాడు 4 ఏళ్ళ నుంచి. పోతే ఫీజు రీయింబర్స్మెంట్ 4 విడతలు అన్నాడు. 3 విడతలు వేసాడు 3 ఏళ్ళ నుంచి. మా పిల్లకాయలు 3 ఉన్నారు ఇంజనీరింగ్ చదువుకుంటా. ఇప్పుడు 4వ సంవత్సరానికి వచ్చున్నాడు ఒక మనవడు. 4 విడత వేయలా. ఒక మనవడు 3వ సంవత్సరానికి వచ్చాడు, 4 విడత వేయలా. వసతి దీవెన అన్నాడు 20,000, అది వేయలా. ఒక్కసారి వేసాడు, మీరు ఏమి వేయట్లా. ఏంది చేసే ప్రభుత్వం? అసలు లేరు కాలేజీకి వేస్తున్నాం కదా. ఇప్పుడు ఆడవాళ్ళ పేరు ఎందుకు? మళ్ళీ నిన్న అబ్బాయి అమ్మ కలిసి జాయింట్ అకౌంట్ అన్నాడు. ఎక్కడ చిత్తూరులో మనపల్లి చదివే పిల్లకాయలు బస్ ఛార్జీలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి తల్లిని తీసుకుని పోయి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. దానికి ఖర్చు ఎంత అయింది? మన 28వ తారీఖు నవంబర్లో నొక్కుతాడు అన్నాడు. వాడు పాడి నొక్కుతాడా? ఏడొక్కాడు నొక్కలా. ఇలా తారీఖు అంతా డిసెంబరు. ఆడు నొక్కలా, ఏమి నొక్కలా. పిల్లకాయల ఛార్జీలు రాను పోను ఖర్చులు దండగా. అప్పుడు జరుగుతున్న దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా. వీడే విడుతున్నా ఆయన చెప్తున్నాడు. నిన్న లాయర్లకి వేసాడు 5,000 6 నెలలకి. లాయర్లు పేదోళ్ళ లాయర్ 30,000 కొట్టాడు. నిన్న బట్టలు నొక్కాడు. సాగలు ఇస్తే చేసుకుంటారు, జతకి 20 రూపాయలు, వాళ్ళకి 10,000 వేస్తాడు. ఎన్ని ఎందుకు? ముసలికి 20,000 18,700 వేస్తాడు. అవన్నీ వేసి అసలు డబ్బులు లేకుండా ఇక జీతాలు పెన్షన్లు ఇంతవరకు పడలా సగం మందికి. ఏందో ఆయన చేసే కార్యక్రమాలు. వాడికి కూడా ఓటేసేది ఒక్కసారి ఛాన్స్ ఇచ్చాడు, అందరూ వేశారు. వాడి ప్రభుత్వం పడిపోయింది, వేస్ట్, అనవసరంగా వాడి గురించి మాట్లాడతాం. రైట్. షర్మిల ఏపీలో రాజకీయాలు ఏం రాదు. వచ్చినా షర్మిల ఆంధ్రాకి వచ్చినా ఏమి రాదు. మొన్న తెలంగాణలో అటు ఇటు చేసింది, తెలంగాణ గెలుస్తానంది. మళ్ళీ ఓట్లు వేసుకోవాలి, నిలబడలా. వాడికి బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చింది. ఏడకి వచ్చినా అంతే, దానికి ఒక్క ఓటు పడదు, ఎవడు వేసేవాడు లేడు. వాడు జైల్లో ఉంటే 16 నెలలు ఆమె కదా చేసిందే. ఆయన ఎందుకు పెట్టాడు? అది ఎమ్మెల్సీ ఇచ్చుకోమని ఏదో ఒక మినిస్టర్ వచ్చుగా, వాళ్ళ అమ్మకి ఏదో నీచుగా, వాళ్ళ అమ్మ చెల్లె కదా వాడిని తీసుకుని పైదాకా తీసుకొచ్చింది. ఆవిడ జైల్లో ఉంటే ఆమె కదా షర్మిలగా తిరిగిందా? ఏమి ఇచ్చాడు? అయితే రానున్న ప్రభుత్వాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే మీ అనుభవంతో చెప్పండి. ఎలా ఉంటే బాగుంటుంది, ఎవరైతే బాగుంటుంది? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 1000 రూపాయలకి ఇసుక వేసాడు, టాప్ లోడు ట్రాక్టర్. ఇవాళ 5,000 ఇసుక మీద కోట్లు సంపాదించేశారు. ఏడబడిన డంప్ చేసి కొండెత్తి పోసిపారకి అమ్ముకుంటున్నారు. ఆయాలు ఏదో చంద్రబాబు నాయుడు ఇసుక మీద దండుకున్నాడు అన్నాడు. ఎడదనుకున్నాడు? ఇక్కడికి వచ్చే 1,100 వస్తుంది. ఎట్లా? ట్రాక్టర్ వెళ్తే ట్రాక్టర్ లోడ్ చేసేవాడు 400 ఇవాళ కూలీలకి. ఆడు 1000 రూపాయలు తీసుకుంటే ఆడు ఆయిల్ ఏంది, వాడు జీతం ఏంది, క్లీనర్ జీతం ఏంది. అప్పుడు 1000 రూపాయలు తీసుకున్నాడు. లోడ్ చేసేవాడు 400. ఆడికి 600. వాడు డ్రైవర్ జీతం ఏంది, క్లీనర్ జీతం ఏంది, ఆడు ఆయిల్ ఏంది. అప్పుడు గోడ ఇప్పుడంతా 5,000 ఏంది ట్రాక్టర్ రాట్ల ఇంటికి. ఈ ప్రభుత్వం పోతే ఉండదు. చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, అన్నీ సెట్ అయిపోతాయి. ఏపీలో ఒకవేళ కాంగ్రెస్ తరఫున షర్మిల బరిలో ఉండి పార్టీని నడిపిస్తే ఎలా ఉంటుంది? ఆ అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడుండేటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మాట్లాడేందుకు మనం అయితే బీవీ నగర్లో ఉన్నాం. మనతో మాట్లాడేందుకు మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ పరిస్థితుల్లో ఏపీ నుంచి షర్మిల ప్రచారం చేస్తారు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో ఉన్న వాస్తవం ఎంత, ఏ విధంగా ఉంటుంది ప్రచారం చేస్తే? ఏ రాజకీయ నాయకులైనా కూడా కాలానుగుణంగా వచ్చి నిలదొక్కకుండా ఇక్కడ ఇప్పుడు ఆమె ఆల్రెడీగా తెలంగాణలో ప్రచారం చేసి నేను పార్టీ పెట్టి అక్కడి నుంచి కంటిన్యూ కావాలని చూస్తుంది. అక్కడ రాజకీయ పరిస్థితులు బలంగా ఉన్న పార్టీలతో ఎదుర్కోలేక మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా బలమైన పార్టీ అయినా కూడా రాష్ట్రంలో ఎదుర్కోలేని పరిస్థితి, పక్క రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కూడా. ఇక్కడ సపోజ్ ఇప్పుడు చూస్తే మన ఏపీలో కూడా అంతే పరిస్థితి. బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పార్టీ నాయకులతో ఎదుర్కోలేకపోతున్నారు. అదేమంటే కేసులు, గొడవలు, కుట్రలు, కుతంత్రాలు, వీటితోనే కాలం ఎగదొస్తున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేయాలా, ప్రజలకి మంచి
చేసి మంచి సార్ చెప్పినట్టు విద్యా విధానంలో కూడా మార్పులు తీసుకొస్తామన్నారు. అది ఏం కనిపించలేదు. ప్రజెంట్ విద్యా వ్యవస్థ అయితే ధ్యాన స్థితిలో ఉంది. గవర్నమెంట్ విద్యా వ్యవస్థ. ప్రైవేట్ అనేది ఇంకా తప్పదు. ఇప్పుడు పిల్లలు వచ్చేసి ప్రైవేట్లో చేరుస్తున్నట్టు మనం గవర్నమెంట్ స్కూల్ అంటే నాడు నేడు ఇంగ్లీష్ మీడియం లాంటి కార్యక్రమాలతో జగన్ ముందుకు సాగుతున్నారు కదా, ఇవి ఎంతవరకు ప్రభావం? ఉపయోగం లేదు సార్. నాడు నేడు వల్ల కూడా ఉపయోగం లేదు. నాడు నేడు అని ఆడ స్కూల్లో పిల్లలకి అప్పుడు ఎట్లున్న పరిస్థితులు ఇప్పుడు కూడా అదే. మరి ఏదో సున్నం వేసి డబ్బులు నూకేస్తారు తప్ప నాడు నేడు అంటే మనకు కనిపించలేదు. మంచి వాళ్ళకి పౌష్టిక ఆహారం అన్నారు, అది కనిపించలేదు. ఇప్పుడు పాల ప్యాకెట్లు ఈ మధ్య చూసాం, అవి చెడిపోయిన పాల ప్యాకెట్లు ఇచ్చున్నారు పిల్లలకి అంగన్వాడీల్లో కూడా. అవే ప్యాకెట్లు ఉబ్బిపోయి అవుతున్నాయి. అట్లా కేర్ అనేది లేదు, వ్యాపారం అయిపోయింది. విద్యా వ్యవస్థ కూడా వ్యాపారం అయిపోయింది. గవర్నమెంట్ తరపున ఖచ్చితంగా కంటిన్యూషన్గా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి చదువు చెప్పాలంటే ఆ టీచర్లు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా వ్యాపారం అయిపోయింది. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ అట్లా తయారైంది. కాబట్టి ఇక్కడ శర్మిల అనేది ఆమె నిలబడి మళ్ళీ ఇక్కడ ప్రచారం చేసుకుని ఆమె పార్టీ నిలబెట్టుకుంటే అది ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏపీలో ఆదరించే పరిస్థితి ఉందా? నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళైనా మర్చిపోరు జనాలు. అది కంటిన్యూషన్లో ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ఆంధ్ర విడిపోయిన తర్వాత శర్మిల వచ్చినా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టలేదు. అంటే రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో లాంటి యాత్రలు చేస్తూ ఉన్నారు కదా, సో ఇవి ఎంతవరకు ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది? జోడో యాత్ర అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఒపీనియన్ ఏదో చెప్తున్నాడు, ఏదో చేయాలంటున్నారు. ఇక్కడ వచ్చి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు కాదు కదా 15 ఏళ్ళు కూడా ఇక్కడ నిలదొక్కునే పరిస్థితి కనిపించలేదు. ప్రజెంట్ ప్రతిపక్షాలు 2 పార్టీలు ఉన్నాయి. ఇంకా పోతే బీజేపీ టీడీపీ. ఒక విధంగా చెప్పుకోవాలంటే ప్రధానంగా పోటీ తెలుగుదేశం వైసీపీ మధ్య ఉంటుందంటారు. ఖచ్చితంగా వన్ సైడ్ తెలుగుదేశం వస్తుందండి, దాంట్లో మార్పే లేదు. రాజకీయ నాయకులు ఏంటంటే కళ్ళగంటుంటారు, ఏదో మనం అది చేద్దాం ఇది చేద్దామని. ఆ చేసే నాయకుడు అధ్యక్షుడు అంటాడు కదా, ఆయన వచ్చేసి మోసగాడైతే ప్రజలు తిరగబడి సైలెంట్గా ఓట్లు వేసే స్థాయికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేరే ఎదుర్కొనే వాళ్ళు ఎవరు లేరు. ఎదుర్కొంటే ఎత్తపై కేసులు లోపల పెట్టేయడం సరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటర్ తెలివైనాడు. అట్లా ఆ ఓట్లు కూడా ఏంటంటే ఈ పలానా పార్టీ అంటే తీసేసి ఓట్లు వేరే పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఓట్లు ఉండిచ్చి ఇలాంటివి కూడా చేస్తున్నారు జిమ్మిక్కులు. కాబట్టి ఖచ్చితంగా ఓటర్ తెలివైనాడు. ఇప్పుడు చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఓట్లు మా ఉండాలి చూసుకుంటున్నారు. ఆ టైం వస్తే ఓట్లు వేసి గెలిపించి వాళ్ళ నాయకుని ఎన్నుకుంటున్నారు.